బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈరోజు కాకినాడ బీజేపీ కార్యాలయం వద్ద విజయోత్సవాలు జరుపుకుంటున్న బీజేపీ శ్రేణులు. కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ బీహార్ విజయం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి, ప్రజలు పెట్టిన విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజల నుంచి విస్తృతమైన ఆదరణ పొందుతున్నట్టు ఈ ఫలితాలు చూపిస్తున్నాయన్నారు. అలాగే బీహార్ ప్రజలకు, అక్కడ బీజేపీ నాయకత్వానికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ విజయోత్సవంతో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ బలపడే దిశగా మరింత కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పైడా కృష్ణమోహన్, ఏనిమిరెడ్డి మాలకొండయ్య, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, పైడా భావన ప్రసాద్, జిల్లా నాయకులు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి కుమార్ యాదవ్, పెండెం శ్రీదేవి, మొసలిగంటి సురేష్, జ్యోతుల రాజేష్, గుంటూరు పద్మ, పైడా రవీంద్ర, గౌతు చిన్న, శంకర్ సింగ్, కవికొండల భీమశేఖర్, తుమలపల్లి నాని, చోడవరపు పవన్, రాజ్ కుమార్, ఘంటసాల గోవింద్, గోడి సత్యవతి వెంకట్, మునగాల సాయి గోపి, కుండల హేమంత్, చలపతి, వనమాడి దుర్గా, గణేష్ ప్రసాద్, అదేవిధంగా కాకినాడలో నివసిస్తున్న బీహార్ సంఘ్ వారు, సర్జోహు మరియు తదితరులు బీహార్ యువత పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో ఇవాళ ఉదయం కౌంటింగ్ ప్రారంభమైంది. 243 స్థానాలకి 196 స్థానాలు లీడింగ్ వచ్చినటువంటి ఎన్డీఏ మిత్రపక్షాల యొక్క రిజల్ట్స్ చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ గా మనం చూస్తున్నాం. ఈ విజయము భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధి ఫలాల ఆధారంగా వస్తున్నాయనేది మనం చూస్తున్నాం. ఇక్కడే ఉన్నారు మన మిత్రులు, బీహార్ నుంచి వచ్చి ఇక్కడ డెవలప్ అయినటువంటి బీహార్ అసోసియేషన్ నాయకులు, ఇక్కడ ఉన్న పెద్దలు కూడా ఈ యొక్క విజయోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను 2 విషయాలు తెలియజేస్తాను. ఒకటి, రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఓటు చోరీ అని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేసి ఇవాళ ఆయనకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే సింగిల్ డిజిట్ కూడా వచ్చే అవకాశం లేదు బీహార్లో. ఇంకొక విషయం ఆలోచించినట్లయితే వారి పార్టీకి కానీ లేక తేజస్వి పార్టీకి కానీ సీనియర్లు అయినటువంటి లల్లూ ప్రసాద్ నాయకత్వానికి కానీ అక్కడ ప్రజలు ఏ విధమైన తీర్పు ఇచ్చారంటే, రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ అని చెప్పి మోడీ గారి మీద చేసిన విమర్శల ఆధారంగా వారి బీహార్ లో ఉండేటటువంటి పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, బీహార్ లో ఉండేటటువంటి బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో వారినే కాదు, ఎన్నికల కమిషనర్ని, భారత రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారికి బుద్ధి చెప్పినటువంటి రిజల్ట్స్ అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అదే విధంగా అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో రిజల్ట్స్ వస్తున్నటువంటి తీరు చూసినట్లయితే చాలా మంది ఇవాళ ఉదయం నుంచి టీవీల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఈ రిజల్ట్స్ ముసుకేసుకుని మాట్లాడేటటువంటి వ్యక్తులు ముసుగు తీసి ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది. డెవలప్మెంట్ కి, అక్కడ ఉండేటటువంటి రాక్షస పాలనకి జరిగినటువంటి ఎన్నికలని చెప్తున్నారు చాలా మంది పెద్దలు. మరొక విషయం కూడా గమనించాలి, ఎక్కడ ఎన్నికలు జరిగినా గతంలో ఎన్నికల తర్వాత రీపోలింగ్ అని చెప్పి ఎక్కడో దిక్కకుండా జరిగాయి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీహార్ లో 243 స్థానాల్లో ఏ ఒక్క పోలింగ్ బూత్ లో కూడా రీపోలింగ్ లేకోకుండా సమర్థవంతంగా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి సమిష్టి కృషితో ఎన్నికల ఆఫీసర్లతో కలిసి అక్కడ జరిపినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, బీహార్ లో ఉండేటటువంటి ఏ విధమైనటువంటి గూండాయిజం ఉంది, రౌడీజం ఉంది అనేటటువంటిది ఇవాళ జరిగిన ఎన్నికల్లో అభివృద్ధి ప్రధానమైన ఎజెండాగా కనపడుతున్నది. ఆ ప్రజలందరూ కూడా అభివృద్ధికే భారతీయ జనతా పార్టీ కూటమిని గెలిపించారని చెప్పే విషయం మీ అందరి ముందు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం బీహార్ ఎన్నిక ఫలితాలను బట్టి చూసి, ఎన్డీఏ ఫలితాలను చూసి మనం ఇక్కడ విజయోత్సవం చేసుకుంటున్నాం. ఈ విజయోత్సవం కాకినాడలో కూడా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మనం ఇదే రీతిలో ఇంకా పెద్ద ఎత్తున విజయోత్సవం చేసుకోవటానికి మనం అందరం సిద్ధంగా ఉండాలా. మనం ఎక్కడో విజయాన్ని చూసి కాకుండా కాకినాడ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మనం కూడా
తగినన్ని స్థానాలు సంపాదించి ఇక్కడ కూటమికి మెజార్టీ వచ్చి కూటమిలో మనం కూడా ప్రధాన భాగమై ఉండేలాగా అన్ని స్థానాలు సంపాదించుకుంటూ మనం కూడా ఉత్సవాలు చేసుకోవటానికి ఉండాలని ఆ రకంగా కార్యకర్తలందరూ కూడా మన పోటీ చేద్దాం అనుకున్న స్థానాల్లో పర్యటిస్తూ పయనిస్తూ అక్కడ సమస్యలతోటి పూర్తిగా అవగాహనలో ఉండి అక్కడ ఓట్లు సంపాదించుకునే ప్రయత్నంలో ఉండి విజయం సాధించాలని చెప్పి మనం మళ్ళా కార్పొరేషన్ విజయోత్సవం చాలా గట్టిగా చేసుకోవాలని ఆశిస్తున్నాను. మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ఇచ్చిన ఫలితాలు మరి దేశం ఎటున్నది, దేశ ప్రజల మూడు ఎలాగున్నది అని కూడా మనకు స్పష్టంగా తెలుస్తున్నది. రాబోయే బెంగాల్, తమిళనాడు ఎలక్షన్ లో కూడా భారతీయ జనతా పార్టీ ఇటువంటి విజయాన్ని సాధిస్తాదని చెప్పి ఆశిస్తున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ద్వారా వాళ్ళ సెలబ్రేషన్ చేసుకున్నాం. సెలబ్రేషన్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఈ రోజు బీహార్ లో ఉన్నటువంటి రిజల్ట్స్ లో ఏకపక్షంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా నితీష్ కుమార్ గారికి అంటే ఎన్డీఏ కూటమికి అద్భుతమైన విజయం ఇచ్చినటువంటి బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓటర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి అద్భుతమైన విజయాన్ని సాధింపజేసినటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఏ రకంగా పనిచేస్తున్నారు, ఎంతో వెనకబడినటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి బీహార్ ని ఇవాళ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్నటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. దానికి తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వ పటిమతో నితీష్ కుమార్ గారికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ వారికి కూడా పూర్తి చాలా దారుణమైన మెజారిటీ, అంటే కనీసం అపోజిషన్ పార్టీ మాట్లాడడానికి కూడా వీలైనంత దారుణంగా రిజల్ట్ ఇచ్చారంటే పబ్లిక్ ఎంత భారతీయ జనతా పార్టీ అట్రాక్ట్ అయి ఉన్నారు అనేటువంటి అసలు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో బీహార్ నుంచి కాకినాడ వచ్చేసి నిలబడినటువంటి పెద్దలు చాలా మంది వచ్చారు, వారు కూడా పార్టిసిపేట్ చేశారు. వారితో పాటు పార్టిసిపేట్ చేసుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి రిజల్ట్ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా త్వరలో మనందరం చూస్తామని చెప్పేసి ముందుగానే తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై బీజేపీ.